దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీని దేశ ప్రజలు మరువబోరని డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలను దేశానికి అందించిన మహనీయుడని కొనియాడారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక యాదవ సంఘం భవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీని దేశ ప్రజలు మరువబోరని, శాస్త్ర సాంకేతిక రంగాలను దేశానికి అందించిన మహనీయుడని కొనియాడారు. పంచాయతీరాజ్ చట్టాన్ని అందించి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్ అందించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందని అన్నారు. స్వాతంత్రాన్ని అందించి దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఎలాంటి చరిత్ర లేని బీజేపీ నేడు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డూరమన్నారు. దేశ ప్రజల హక్కులకై పనిచేస్తున్న దేశ నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ 2029లో ప్రధాని అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్, ఎస్సీ సెల్ చైర్మన్ బోడస్వామి, జిల్లా సీనియర్ నేతలు ఎండీ ముంతాజ్ అలీ, ఏళ్ల రవీందర్ రెడ్డి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, వేముల గోపీనాథ్, చింత ధనుంజయ్, జమ్ము అశోక్, ఇందనూరి శ్రీను, ఎండీ ఆజీజ్, ఎండీ షఫీ, శరత్, గంజి వేణు, కత్తుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క 35వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు యాదవ సంఘ భవనంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి యువతరానికి ఓటుకు రావాలని, తద్వారా రాజకీయాల్లో యువత పాల్గొనాలని, దేశం యొక్క రాజకీయ చరిత్రని మార్చాలన్నటువంటి ఒక సంకల్ప బలంతో ఆ రోజు వారు 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కుని 18 సంవత్సరాలు కుదించడం ద్వారా దేశంలో యువతరానికి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ. పంచాయతీరాజ్ యాక్టు అనేటువంటి దాన్ని తీసుకొచ్చి పంచాయతీరాజ్ యొక్క చట్టం లోపల అటు మహిళలకు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కానీ రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి చరిత్ర రాజీవ్ గాంధీ గారిది. అంతేకాదు నగరపాలికలలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి ఈ దేశంలో ఉండబడేటువంటి పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు ఓటు హక్కుతో పాటు రాజ్యాంగంలో అవకాశం కల్పించాలి, రాజ్యాధికారంలో అవకాశం కల్పించాలని ఒక సంకల్పంతో ముందుకు పోయారు. మరి ప్రపంచవ్యాప్తంగా మరి పెను విప్లవం వస్తూ ఉంది, సామాజిక విప్లవాలు వస్తూ ఉన్నాయి, సాంకేతిక విప్లవం కూడా మరి ప్రపంచానికి అవసరం. ఈ పెరుగుతున్నటువంటి జనాభాకు మరి కొత్త సాంకేతిక విప్లవం ద్వారా మరి ప్రపంచాన్ని మొత్తం కూడా ఏకీకరణ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఈ దేశం లోపల టెలిఫోన్లు, అదేవిధంగా కంప్యూటర్లు, ఈ దేశం లోపల సాంకేతిక రంగమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా విద్యుత్తో జోడించి ప్రపంచంలో ఇవాళ మనం పోటీ పడుతున్నటువంటి సందర్భం అది ఆనాడు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ఒక సంకల్పం. మరి మరణించిన తూటాలకు బలైన మొక్కబోని దీక్షతోటి ఈ దేశాన్ని కాపాడడం కోసం ఆ రోజు ముందుకు పోయి ఈ దేశాన్ని నడిపించి ఈ దేశాన్ని ఆర్థికం వైపు, సాంఘికం వైపు, సమాజంలో ఉండే పేదల యొక్క అభ్యున్నతికి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. ఈనాడు భౌతికంగా లేకపోయినా వారు ఏదైతే సంకల్పంతో సమాజంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలు, దళితులు, ఆదివాసులు, మైనార్టీలు, గిరిజనులు, మరి ఆకలితో ఉన్నవాళ్ళు, పేద వాళ్ళైనటువంటి వీళ్ళందరికీ కూడా రాజ్యాంగ ఫలాలు అందాలే, సమాజ సంపద అందాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకు పోయి ఈ దేశాన్ని నడిపించి ఒక దార్శనికం కలిగినటువంటి యుగ పురుషునిగా ఈ దేశ ప్రజల మధ్య రాజీవ్ గాంధీ నిలబడతాడని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరో పక్క ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మాంద్యం, వీటన్నిటిని కూడా మరి మోడీ గారు ఎదుర్కోవడంలో వైఫల్యం చెంది దేశం యొక్క ఆత్మగౌరవాన్ని అమెరికా ముందు తాకట్టు పెట్టి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఈ దేశం యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, పేదల హక్కుల కోసం పనిచేయడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలు కొనగొడుతున్న సంక్షేమ కార్యక్రమాలని గుర్తు చేసుకోమని చెప్తా ఉన్నా. రైతులకు జరుగుతున్న ప్రయోజనాలు, నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి ఏదైతే ఉద్యోగ కల్పన కానీ, మహిళలకు అందుతున్నటువంటి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల పేరుతో ఏదైతే మనం ఫ్రీగా కరెంట్ ఇస్తూ ఉన్నామో, ప్రతి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం, ఉచిత కరెంటుతో సహా ఈనాడు ఈ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు
తప్పకుండా పేదల యొక్క అభ్యున్నతికి ఉపయోగపడతాయి. 2029లో మహనీయులు ఆశించినటువంటి సామాజిక సంక్షేమంతో కూడినటువంటి దార్శనికతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2029లో మరోసారి సీఎంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాము.